తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ దంపతులు కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్ దంపతులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను కాంగ్రెస్ ప్రకటించడంతో అద్దంకి దయాకర్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు సాల్వా కప్పి పుష్పగుచ్చం అందించారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్కు సాల్వా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సాగునీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ ప్రీ బడ్జెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని, ఏఎంఆర్పీలో 5వ పంపు ఏర్పాటు చేసుకునే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పూర్తిగా స్టడీ చేసి గోదావరి నీటితో పాలేరు రిజర్వాయర్ను పరిపుష్టం చేసే పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గోదావరి పరిధిలో బస్వాపూర్ మొదలు సింగూరు వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏదుల నుంచి వట్టెం ఏదుల కాల్వ పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. వరంగల్లో బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటును హరీష్ రావు పరిశీలించారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉనికిచెర్ల, బట్టుపల్లి ప్రాంతాల్లోని సభా వేదిక స్థలాలను పరిశీలించారు. సభ ఏర్పాట్లపై పార్టీ నేతలతో చర్చించి అవసరమైన మార్పులు, సూచనలను హరీష్ రావు చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరవనున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులకు, పార్టీ శ్రేణులకు హరీష్ రావు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ బీజేపీ కీలక నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో కుటుంబ సమేతంగా వెళ్లి కలిశారు. అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని కుటుంబ సమేతంగా ఎంపీ ఈటెల రాజేందర్ కలిశారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ రాజకీయ వర్గాల్లో వైరల్గా మారింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల పేరు ఖరారు అయినట్లు వార్తలు విస్తృతమవుతున్నాయి. అందుకే అధిష్టానం పెద్దల ఆశీర్వాదాలకు వెళ్లారని చర్చించుకుంటున్నారు. కాగా ఈ పోస్ట్ కోసం ధర్మపురి అరవింద్, మాధవనేని రఘునందన్ రావుతో పాటు పలువురు నాయకులు ప్రయత్నం చేయగా అధిష్టానం మాత్రం ఈటెల వైపే మొగ్గు చూపినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. రంగులకేలి హోలీ వేడుక హోలీ నేషన్ ఈ నెల 14న మాదాపూర్లోని రౌనాక్స్ HIGH మ్యాన్ మేడ్ హిల్స్లో జరగనుంది. బాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ హాజరు కానున్న ఈ వేడుక వివరాలు, పోస్టర్ను జూబ్లీహిల్స్లోని టాబెర్నా క్లబ్ కిచెన్లో ఆవిష్కరించారు. బిగ్గెస్ట్ హోలీ నేషన్ 2025 10వ ఎడిషన్ స్టార్ స్టడెడ్ లైనప్తో నిర్వహిస్తున్నామని అన్నారు. 7 నుంచి 9,000 మంది హాజరు కానున్నారని వివరించారు. ఈ వేడుకలో బాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ ప్రధాన ఆకర్షణ అని తెలిపారు. ఇక పర్యావరణ అనుకూల పండుగ స్ఫూర్తికి అనుగుణంగా సహజ రంగులు మరో ప్రత్యేకత అని వివరించారు. తబన్నా క్లబ్ అండ్ కిచెన్ వాళ్ళు స్పాన్సర్ చేసి 14th మార్చ్ రోజు మన బిగ్గెస్ట్ హోలీ నేషన్ ఈవెంట్ ఫెస్టివల్కి ప్రతి ఒక్కరు రావాలండి. ఎందుకంటే మనకి ఎంతోమందికి రోల్ మోడల్ అయిన కాజల్ అగర్వాల్ ద స్పెషల్ అట్రాక్షన్ తను రాబోతుంది. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్ బట్ మనకి 25+ స్పెషల్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ ఎంజాయ్ ద ఈవెంట్ అండ్ మేక్ సక్సెస్ఫుల్. హాయ్, నా పేరు వంశీపల్లె, ఫ్యాషన్ డైరెక్టర్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్. హోలీ ఈవెంట్కి మన స్పెషల్ అట్రాక్షన్గా కాజల్ అగర్వాల్ అయితే రావడం జరుగుతూ ఉంది. సో మాకు ఇప్పటివరకు చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి, కార్పొరేట్ బుకింగ్స్ కూడా చాలా వరకు అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనకి ఎర్లీ బర్డ్ టికెట్స్ అయితే సేల్ చేస్తూ ఉన్నాము. ఇంతవరకు అయితే ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఎర్లీగా బుక్ చేసుకుంటే మీకు ఎర్లీ బర్డ్ పాసెస్ ఉంటాయి. అదర్వైజ్ మళ్ళీ మేము ఒరిజినల్ ప్రైస్లో ఎక్కువ రేట్లో అమ్మాల్సి వస్తుంది. సో ఇప్పుడే మీరు బుక్ చేసుకుంటే మీకు తక్కువ రేట్లో వస్తాను. కార్పొరేట్ బుకింగ్స్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే బిగ్గెస్ట్ రెయిన్ సెటప్ ఉంటుంది. అండ్ అదేవిధంగా న్యాచురల్ కలర్స్, ఆర్గానిక్ కలర్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మా తబర్నా బార్ అండ్ కిచెన్ నుండి స్పెషల్గా మాకు ఫుడ్ కౌంటర్స్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఈవెంట్స్ చేయడం జరుగుతుంది. సో మాకు మా ఈవెంట్లో ఉన్నంత ఎక్స్పీరియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎక్కడ హైదరాబాద్లో ఈవెంట్స్లో కూడా ఉండరు. సో అందరూ కూడా మన ఈవెంట్కి పెద్ద ఎత్తున వచ్చేసి సూపర్ సక్సెస్ చేయాలి మళ్ళీ ఇంకొకసారి కూడా అని చెప్పి అనుకుంటున్నాం. వివరాలకు వెళ్తే తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని బట్టి కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 ఎమ్మెల్సీ దక్కనున్నాయి. తమకు వచ్చే 4 సీట్లలో పొత్తు ధర్మం ప్రకారం కాంగ్రెస్ 1 ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. తమకు 2 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని సిపిఐ కోరగా కొత్తగూడెం మాత్రమే కేటాయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1 సీటును కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు ఈ సీటును కేటాయించింది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నాం ప్రభాకర్ దర్శించుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని స్వామివారిని మంత్రి కోరుకున్నారని అన్నారు. ఆ వేములవాడ రాజన ఆశీర్వాదం ఇవ్వాలన్నారు. అనంతరం రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసిన సర్వే తర్వాత జరిగిన శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యే శాసన మండలి అభ్యర్థులను బలహీన వర్గాలకు కేటాయించడం శుభసూచకమన్నారు. ఈ 5 స్థానాలు కూడా పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీకి ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేసిన తర్వాత జరిగినటువంటి శాసన మండలి శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యేటువంటి లిస్టు బలహీన వర్గాలందరికీ కూడా శుభసూచకంగా భావిస్తాను. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బీసీ, సిపిఐ కేటాయించిన సీట్లు కూడా బీసీ, 5 సీట్లు కూడా పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తా ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఉత్సాహాన్ని, ఇదే ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్తో పాటుగా అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల లోపల ఎదగాలని సందర్భంగా కోరుతాను. ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఒక్కొక్క పాఠశాల, ఒక్కొక్క హాస్టల్ 200 కోట్లతోటి 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 1100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బండి సంజయ్ లాగా మాట్లాడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి అంటే తమ ఎంపీలందరికీ గౌరవం అని తెలిపారు. కిషన్ రెడ్డి గారు, మీరు ఒక బాధ్యత గల సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్. మిమ్మల్ని చూస్తుంటే మీ తోటి బండి సంజయ్ గారి వ్యవహారంలో వారు మాట్లాడే విధి విధానాలు, వారు మాట్లాడే స్టైల్ని చూసి మీరు కూడా వారి బాటలో నడుస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే నిన్న భారతదేశం ఎప్పుడైతే కప్పు గెలిచిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ట్యాంక్ బండి మీద కూడా చాలా మంది అక్కడికి చేరి ఆ విజయాన్ని వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించినాము. ఒక్క దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడానికి తీసుకున్నటువంటి పోలీస్ చర్యలను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి క్రికెట్ గెలవడం మీద ఇంట్రెస్ట్ లేదని ఏదైనా దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని పట్టి చూస్తే మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడంలో భాగస్వామ్యం తీసుకోవడాన్ని తప్పుపడుతున్నాను. మీరంటే మాకు చాలా గౌరవం, మా పార్లమెంట్ సభ్యులందరికీ. కానీ మీరు ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసి పనికిరాని విషయాలలో ఏదైతే వాస్తవాలు కాదో వాటిని మాట్లాడటాన్ని మేము తప్పుపడుతున్నాం. దయచేసి మీరు ఇటువంటివి మానుకోండి అని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి పేరును బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ దాసోజు శ్రవణ్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి మరీ పర్యవేక్షించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు దాసోజు శ్రవణ్. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి చేరుకున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్. కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఇతర సీనియర్ నేతలను కలిశారు దాసోజు శ్రవణ్.
కోంపల్లిలో యోగా సెంటర్ను ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ప్రజలు ఆరోగ్యం మీద దృష్టి పెట్టారని ఆయన అన్నారు. డబ్బులు కాదు ఆరోగ్యం ముఖ్యం అనుకుంటున్నారని ఈటెల చెప్పారు. బ్రతికి ఉంటే బలసాకు తినొచ్చు అనే నానుడికి వచ్చారని అన్నారు. సీనియర్ సిటిజన్లు పిల్లలకు యోగా ధ్యాన కేంద్రం ఏర్పాటు చేశారని ఆదరించాలని స్థానిక ప్రజలను కోరుతున్నానని తెలిపారు. తర్వాత ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. డబ్బుల వేట కంటే కూడా బతుకుంటే బలసాకు తిని బతకొచ్చు, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అన్ని కుటుంబాల వాళ్ళు ఏదో ఒక టైంలో కొంత కుటుంబాలతో గడపడం, ధ్యాన కేంద్రాలకు యోగ కేంద్రాలకు వెళ్ళడం పరిపాటిగా మారింది. ఇక్కడ సోల్ ఫ్యూయల్ యోగా సెంటర్ ఇవాళ హైటెన్షన్ లైన్లో ఏర్పాటు చేసినటువంటి యోగా మాస్టర్ మల్లేష్కి శుభం కలగాలని చెప్పి ఆశిస్తున్నా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి, మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి, పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి యోగా ధ్యాన కేంద్రాన్ని గొప్పగా రన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీన్ని ఆదరించాలని చెప్పి స్థానిక ప్రజలకు వేడుకుంటున్నా. తెలంగాణ ఉద్యమ యాదిలో మిలియన్ మార్చ్ డే సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి శాసన మండలి సభ్యులు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాటి జేఏసీ నాయకులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వారు నాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్ ఒక ప్రధాన ఘట్టమని, నాడు ఆ కార్యక్రమంలో లక్షలాది తెలంగాణ బిడ్డలు స్వచ్ఛందంగా ట్యాంక్ బండ్ మీదకు చేరుకొని విజయవంతంగా నిర్వహించారని కోదండరాం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు నాటి అమరవీరుల త్యాగం మరవలేనిదని, వారి ఆత్మస్థైర్యం, స్ఫూర్తిని అందరూ గుండె లోతుల్లో నిలుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మొట్టమొదటిసారి కొంత ఎక్కువ మంది ఇవాళ ఇక్కడ ఉద్యమకారులు ఇక్కడి దాకా రావటం సంతోషదాయకం. అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా మిలియన్ మార్చ్ సందర్భంగా గన్ పార్క్ దగ్గర కలుసుకొని మనం ఆనాటి అమరులకు స్మరించుకోవటం మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఐక్యంగా నిలబడదామని అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మనం చేయగలిగే పని తెలంగాణ ఉద్యమ చరిత్రను సరియైన వక్రీకరణ కాకుండా చూడాలి. ఇది ఏ ఒక్కరి వల్లనో రాలేదు, అందరం కూడి కొట్లాడితే వచ్చిన రాష్ట్రం ఇది. రెండవది చాలా ముఖ్యమైనది, ఈ ఆకాంక్షలు ఆ రోజు మనం ఏమనుకున్నామనే వాటిని రికార్డు చేయాలి. ఇది చాలా కీలకం. మూడవది, ఆ ఆకాంక్షల సాధన ఆవశ్యకతను ఇవాళ మనం ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేయటం. ఈ ప్రయత్నం మనం కొనసాగించడానికి ఉద్యమ ఘట్టాలను గుర్తు చేసుకోవటం చాలా అవసరం. అందులో భాగమే ఇవాళ జరుగుతుంది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విజేతలకు సిపిఐ నేత అభినందనలు తెలిపారు. క్రీడల అభివృద్ధికి, ఆటగాళ్ల ప్రోత్సాహకానికి దక్షిణ అమెరికా దేశాలు అనుసరిస్తున్న విధానాలు మనం గమనించాలన్నారు. భారతదేశంలోనూ అలాంటి వాతావరణాన్ని రూపొందించుకోవాలన్నారు. ఆటగాళ్లను చిన్నప్పటి నుంచి ప్రోత్సహిస్తూ మెరుగైన సదుపాయాలు అందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపేలా చేయడం ఎంతైనా అవసరం ఉందన్నారు. ఐసీసీ వరల్డ్ కప్ విజేతలకి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందన తెలియజేస్తున్నాను. ఈ క్రికెట్ మ్యాచ్లో ప్రపంచవ్యాప్తంగా మారుమోసే పద్ధతుల్లో భారతదేశంలో యువకులకి ఉత్తేజపరిచే పద్ధతుల్లో విజయం సాధించారు. వారికి మరోసారి అభినందన తెలియజేస్తా ఉన్నాను. అయితే మన భారతదేశంలో ఒక సమస్య ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద చైనా కన్నా పెద్ద దేశం మంది. ఇక్కడ కావాల్సిన పద్ధతుల్లో స్పోర్ట్స్, గేమ్స్ ఇవన్నీ కూడా అవకాశాలు సరిగ్గా లేవు. ఎక్కడ పెడితే అక్కడ గ్రౌండ్స్ లేవు. నేను ఈ మధ్య బొలివియా, పెరు వెళ్ళొచ్చాను. సౌత్ అమెరికా, నార్త్ సెంట్రల్ అమెరికా మొత్తం చూస్తుంటే ప్రతి చిన్న గ్రామంలో కూడా ఒక కోర్టు ఉంది, ఫుట్బాల్ కోర్టు ఉంది. పెద్ద టౌన్లో ప్రతి బస్తీలో ఒక ఫుట్బాల్ కోర్టు ఉంటుంది. ఆడ కోచెస్ ఉంటారు, పిల్లలు ఆడుకుంటుంటారు. అంటే ఇదొక మ్యాసివ్గా జరుగుతూ ఉంది. బొలివియా లాంటి దేశంలో, పెరు లాంటి దేశంలో, సౌత్ అమెరికా దేశంలో అదొక మొమెంటం లాగా ప్రతి వార్డు నుంచి
పై దాకా ఎంకరేజ్ చేస్తారు. అందుకనే వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆడుకుంటుంటారు. ఇక్కడ మనకు గ్రౌండ్లో కనిపిస్తే దాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ చేద్దామా. మహిళలకు 10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ వట్టిదే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్లో బీఆర్ఎస్ నాయకుడు హమాలి శ్రీను ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు 2,500 వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో దొంగ హామీలే తప్ప చేసింది ఏమీ లేదని ఆరోపించారు. మరో తెలంగాణ పోరాటం తరహాలో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కర్మకాలి 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయలేకపోతున్నారని విమర్శించారు కవిత. బోనాలు ఎత్తినాం, ఎక్కడికక్కడ నిరాహార దీక్ష టెంట్లలో కూర్చున్నాం, లొల్లి చేసినాం, అరెస్ట్ అయినాం, అన్ని చేసినాం ఆడవాళ్ళు. తర్వాత తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, మా ఆడబిడ్డలందరూ కూడా కష్టపడ్డారని చెప్పి బతుకమ్మ చీర తీసుకొని మనల్ని గౌరవించుకున్నారు. బోనాలను రాష్ట్ర పండుగ చేసి మనల్ని గౌరవించుకున్నారు. బతుకమ్మని రాష్ట్ర పండుగ చేసి మనల్ని గౌరవించుకున్నారు. రంజాన్ కి తోఫా చెప్పి చీరలు ఇచ్చిరు, క్రిస్మస్ ఉంటే చీరలు ఇచ్చిరు. ఇప్పుడు మన కర్మగాలి 10 ఏళ్ళు అయినాక ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఉందా బతుకమ్మ చీర? తెలియజేసేటందుకు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకు చీరే సారే పంపిణీ గురించి ఇలా ఏర్పాటు చేసుకున్నా. అంతేకాకుండా ఇవాళ నాది పెళ్లి రోజు, 38వ పెళ్లి రోజు శుభ సందర్భంగా నాతోటి మహిళా నాయకురాళ్లను మహిళలను అందరినీ కూడా సత్కరించుకోవాలని ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసిన. ఈ యొక్క ప్రోగ్రాంని మా ఆది నాయకురాలు కేసీఆర్ గారి తనయ శ్రీ కల్వకుంట్ల కవితక్క గారికి చెప్పగానే మంచి ఉద్దేశంతో చేస్తున్నాము, నేను కీపిటప్ అని చెప్పి నన్ను ప్రోత్సహిస్తూ నేను ఈ ప్రోగ్రాంకు నేను వస్తా, దిగ్విజయంగా సక్సెస్ చేద్దామని చెప్పి. అంబర్పేట్ తిలక్ నగర్లోని అనిల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం జాతీయ స్పోక్స్ పర్సన్ దశరథ్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు లక్ష్మీగౌడ్ విచ్చేశారు. ఈ సందర్భంగా షాల్వాతో సత్కరించి కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా రిజర్వేషన్లను కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మహిళలకు పెద్దపీట వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిలక్ నగర్ బస్తీలో ఏర్పాటు చేసినటువంటి అనిల్ మహిళల దినోత్సవం సందర్భంగా ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు నేను అనిల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మహిళలు అంటే ఆషామాషి కాదు, మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థానంకి రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒకటే మహిళల దినోత్సవం సందర్భంగా తెలియజేసేది, ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో ఈరోజు రాణిస్తున్నారు. రాజకీయ రంగము, ఉద్యోగ రంగముతో పాటు మహిళా దినోత్సవానికి శుభాకాంక్షలు. ఇలాగే మహిళలు ముందుకు వచ్చి కృషి చేయాలి. మన సీఎం గారు చాలా మహిళల గురించి చాలా కృషి చేస్తున్నారు, బస్సులు ఫ్రీ ఇస్తున్నారు, అన్ని విధాలుగా మనకు బాగా చేస్తున్నారు. కాబట్టి మీరు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా. మన ఎంపీ మాజీ ఎంపీ హనుమంతరావు గారు, మన రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గారు, మన సీఎం గారి తరఫు నుంచి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. జాతీయ మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నాడని ఓయూజేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ మండిపడ్డారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేసి సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు. జాతీయ మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ దివాలా తీసింది అని, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరచడమే అని ధ్వజమెత్తారు. తక్షణమే రేవంత్ రెడ్డి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఉన్న ఆర్థిక వనరుల మీద, తెలంగాణకు వచ్చే రాబడుల మీద సరైన అవగాహన లేదని, వెంటనే అవగాహన పెంచుకోవాలని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. సంవత్సరాల కాలంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో
రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. మొదటి బడ్జెట్ ఏదైతే 2,75,000 కోట్లు ప్రవేశపెట్టిండో దాంట్లో సమృద్ధిగా ఎక్కడి నుంచి రాబడి వస్తుందో తెలియకుండా అంతర్జాతీయ మీడియా, జాతీయ మీడియా ముందు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా మాట్లాడాన్ని ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసి తీవ్రంగా ఖండిస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు, మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద అవగాహన లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులతో క్లాసులు చెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల పైన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది కృష్ణా గోదావరి నదీ జలాలతో పొంగి పొర్లుతుంటే ఆ నదీ జలాలను కాపాడేటువంటి చిత్తశుద్ధి లేదు. కానీ తెలంగాణ బడ్జెట్ విషయంలో మాత్రం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఇవాళ మీరు ఏదైతే తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు 13 హామీలు ఇచ్చారో ఆ 6 గ్యారంటీలు 13 హామీలు అమలుపరచడం కోసం మీకు బడ్జెట్ తెలంగాణలో రాబోయే కాలంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సలుజా తెలిపారు. ఇక్కడ తమకు 2 గిగావాట్ల సోలార్ సెల్, 4.1 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రం ఉన్నాయని అన్నారు. మరో 4 గిగావాట్ల సెల్ మాడ్యూల్ ప్లాంట్ ఏర్పాటుకు 3,000 కోట్ల పెట్టుబడి పెడతామని, 5,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్లోనూ కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నామని చిరంజీవి వివరించారు. ప్రీమియర్ ఎనర్జీస్ 2024లో 1 గిగావాట్ల సోలార్ సెల్ లైన్, అదేవిధంగా 1 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ లైన్ విస్తరణ కోసం 800 కోట్ల పెట్టుబడితో ప్రణాళికలు ప్రకటించిందన్నారు. ఈ ప్లాంట్ల నిర్మాణం ప్రస్తుతం చివరి దశలో ఉందని చిరంజీవి సలుజా వివరించారు. వీడ్ లైక్ అనౌన్స్ చేస్తున్నాము. ఆర్ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ మాకు తెలంగాణలో 2 గిగావాట్ ఆఫ్ సెల్స్ అండ్ 4 గిగావాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు రాబోయే 2 నెలల్లో మేము ఒక 1 గిగావాట్ సెల్ అండ్ 1 గిగావాట్ మాడ్యూల్ 800 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో పెట్టబోతున్నాము. ఇది ఒక రానున్న 2 నెలల్లో పడినాయి. ఇది ఆపరేషనలైజ్ అయ్యి దాదాపు 1,500 మందికి తెలంగాణ యువతకి ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి. ఈ ఫ్యాక్టరీ మనకి మహేశ్వరంలో, తుక్కుగూడలో అండ్ మహేశ్వరం ఐపీలో వస్తున్నది. ఇది తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ తోటి, అందరి ఆశీస్సులతోటి చాలా వేగవంతంగా పని జరుగుతుంది. జూన్ లోపట దీని ఇనాగరేషన్ అయ్యి మీ ముందరికి మళ్ళీ వస్తాం. అది కాకుండా వచ్చే 1 ఇయర్ లోపట, ఇంకొక సంవత్సరం లోపట 4 గిగావాట్ల మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ మన సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్లో తెలంగాణ గవర్నమెంట్ సహాయంతో మనం పెట్టబోతున్నాము. దాంట్లో కూడా ఒక 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తున్నది. దానివల్ల ఒక దాదాపు 5,000 మంది ఉద్యోగులకి, తెలంగాణ యువతకి అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రఖ్యాత వెల్నెస్ నిపుణుడు గ్రాండ్ మాస్టర్ అంకిత్ స్థాపించిన అంకితం అనే ప్రత్యేకమైన వెల్నెస్ సెంటర్ను హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ప్రారంభించారు. అధునాతన శాస్త్రీయ పద్ధతులతో ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా దీన్ని ఓపెన్ చేశారు. ఫిట్నెస్, వెల్నెస్ పరిశ్రమలో దశాబ్దానికి పైగా నైపుణ్యంతో గ్రాండ్ మాస్టర్ అంకిత్ 3D ఫిట్నెస్ మోడల్ను పరిచయం చేశారు. దీనిని సమగ్రమైన 360 డిగ్రీల విధానాన్ని అందిస్తారు. సంప్రదాయక ఫిట్నెస్ కేంద్రాల మాదిరిగా కాకుండా అంకితం వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి పైలట్స్, యోగా, ధ్యానం సహా సంపూర్ణ వైద్య పద్ధతులను మిళితం చేయనుంది. గ్రాండ్ మాస్టర్ అంకిత్ 2006 నుంచి యోగా వెల్నెస్ ఫీల్డ్లో ఉన్నారు. పలు విభాగాల్లో సర్టిఫికేట్ పొందారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాక్చువల్లీ నేను ఈ యోగా ఎక్స్పీరియన్సెస్ కోసం, మెడిటేషన్ అండ్ ది సౌండ్ థెరపీస్, వీటన్నిటి కోసం ఐ ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్ బికాజ్ ఐ లవ్ ఇట్. అండ్ ఐ నో అవి ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తాయో కూడా నాకు ఐడియా ఉంది. సో ఐ కీప్ ట్రావెలింగ్. బట్ వన్స్ దే కాల్ అండ్ సెడ్ దట్ దే ఆర్ ఓపెనింగ్ దిస్, ఇక్కడ ఓపెన్ చేస్తున్నారని చెప్పగానే ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. And congratulations to Ankit and Priya for coming up with such a good thought and giving this best facility to all the people of Hyderabad. I want everyone to use this facility and get the best health benefits from this, health, physical and mental benefits from this facility. I'm looking forward. And try chesan nenu. They have aerial yoga, they have sound therapy, and they have Ashtanga yoga, Ashtanga yoga,
So we are offering like more than 20 kind of fitness and related to yoga. And अंकितम concept जो है हमारा mainly we design for like rehab, based on rehab like so सबको अभी नेक पेन है, शोल्डर पेन है, we have like बैक पेन. So 3D movement में क्या होता है, when you are doing 3D movement exercise, your mobility will be increased, your breathing will be improved.